హాయ్ అండి. ఇవాళ క్యాబేజీ పెసరపప్పుతో ఫ్రై చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్యాబేజీ కూడా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఫస్ట్ క్యాబేజీని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఓన్లీ కూరలో వేసిన ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాం, వాటర్ ఏమి వేయకుండా అలానే ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా ఫ్రై అయిపోతాయండి. తర్వాత క్యాబేజీని కొంచెం నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం కూరగాయలు కోసుకునే లోపు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, నార్మల్గా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారండి. పిల్లలు కొంచెం క్యాబేజీ అంటే ఇష్టపడరు కదండి, కానీ పెసరపప్పు తగులుతూ ఉంటే కొంచెం పప్పులుగా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మామూలుగా ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఏమి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే చాలు. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలండి. పెసరపప్పు 5 మినిట్స్ నానితే సరిపోతుందండి, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. అవి త్వరగా ఉడికిపోతాయి. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కర్రీని కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే నీట్గా ఫ్రై అవుతుందండి. వాటర్ కూడా లేకుండా ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఇలా తిప్పుతూ ఉండాలండి కొంచెం అడుగంటకుండా. దీనిలోకి పసుపు, ఉప్పు, కారం లాస్ట్లో వేసుకోవాలండి. కొంచెం మీకు నచ్చితే ధనియాల పొడి అలా వేసుకోవచ్చు. గరం మసాలా అది వేసుకుంటే క్యాబేజీకి ఉన్న ఫ్లేవర్ అంతా పోతుందండి. పసుపు ఉప్పు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి మగ్గిన తర్వాత ఇలా వస్తుందండి కర్రీ, బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకపోతే బాగుంటుందండి. ఇంకా మనకి పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కూడా కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఎలా ఉందో నచ్చితే కామెంట్స్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.